హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేనైతే టైల్స్ గురించి చెప్పబోతున్నానండి. ముఖ్యంగా బాత్రూమ్ టైల్స్. మా ఇంటికి, మా బిల్డింగ్ మొత్తానికి చాలా రకాల టైల్స్ కావాలి. అంటే పార్కింగ్ కానివ్వండి, కిచెన్ టైల్స్ అని, తర్వాత ఫ్లోరింగ్ టైల్స్ అని, అట్లా బాత్రూమ్ టైల్స్ అని అలా కావాలి. ఈరోజు అయితే ఈ వీడియోలో బాత్రూమ్ టైల్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. మేమైతే బాత్రూమ్ టైల్స్ తీసుకొచ్చాము. వీటిల్లో కజేరియా కంపెనీ అనేది నెంబర్ 1 క్వాలిటీ ఉన్నటువంటి టైల్స్ అనమాట. సో ఈ వీడియోలో మనం బాత్రూమ్కి టైల్స్ బిగించేటప్పుడు ఏమేమి అవసరం, అవన్నీ కూడా విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీళ్ళు ఎలాగ ఛార్జ్ చేస్తారు డబ్బులు, తర్వాత వీటిలో జాగ్రత్తలు ఏంటి అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మొత్తానికైతే ఈ వీడియోలో నేను ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా వీళ్ళు టైల్స్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. మా ఇంట్లో టైల్స్ బాత్రూమ్కి బిగించేటప్పుడు ఇలా బిగిస్తారా, ఇలా ఫిట్టింగ్ చేస్తారా అని చెప్పేసి నాకు అప్పుడే తెలిసిందనమాట. సో ముందుగా మనం టైల్స్ కొనడానికి షాప్కి వెళ్ళినప్పుడు వాటిల్లో కొంచెం మంచి కంపెనీగా కలిగినటువంటి టైల్స్ని మనం ఫిట్టింగ్ చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే వీటిలో తక్కువ రకం కూడా ఉంటాయి. తక్కువ రకం వీలైనంత వరకు త్వరగా పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది మనం తెచ్చేటప్పుడు కానివ్వండి, వీళ్ళు బిగించేటప్పుడు కానివ్వండి, లేదంటే కొద్ది రోజుల తర్వాత మనం వాడంగా మనం కొద్ది రోజుల తర్వాత వాటిని అవే పగిలిపోయే ఛాన్స్, లేదా గట్టిగా ఏదైనా వస్తువు తగిలితే కూడా పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. ఏది తక్కువ రకము టైల్స్ చూసుకుంటే వీటిల్లో కొంచెం మంచి కంపెనీ వచ్చేసి కజేరియా కంపెనీ నెంబర్ 1 కంపెనీ అన్నారు. ఇంక తర్వాత స్లోగర్ అని ఇంకా కొన్ని రకాల కంపెనీస్ ఉన్నాయి. నాకు పూర్తిగా కంపెనీ పేర్లు అయితే తెలియదు. కానీ మేము షాప్కి వెళ్ళిన తర్వాత ఒక డిజైన్, అంటే వాళ్ళ షోరూంలో ఒక డిజైన్స్ పెట్టుంటారు కదా, వాటిల్లో మేమైతే ఒక 2 డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నాము. మాకు మొత్తం 5 బాత్రూమ్స్ ఉన్నాయి. 5 బాత్రూమ్స్కి కాను ప్రజెంట్ అయితే 4 బాత్రూమ్స్కి అన్నట్టుగా టైల్స్ తీసుకెళ్తున్నాను. సో ఈ 4 బాత్రూమ్స్కి 2 డిజైన్స్ మాత్రమే సెలెక్ట్ చేశానండి. 4 డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోలేదు. ఎందుకంటే చాలా వేస్టేజ్ పోతుంది అని అన్నారు. టైల్స్లో వేస్టేజ్ పోతుంది కాబట్టి మనం ఇంకా ఒకటే డిజైన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మనకి వేస్టేజ్ ఎక్కువ పోదనమాట. ఒకవేళ వేస్టేజ్ పోయినా కానీ ఇంకో బాత్రూమ్కి అవి కలిసి వస్తాయి. అట్లా అందుకని చెప్పేసి నేను మరీ ఒక డిజైన్ అయితేనే 4 బాత్రూమ్లకి బాగుండదు కదా అని చెప్పేసి, అంటే ఒకటేగా ఉంటే బాగుండదు కదా అని చెప్పేసి 2 రకాల డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో 2 రకాల డిజైన్స్లో అంటే గ్రౌండ్ ఫ్లోర్ 2 బాత్రూమ్లు, ఫస్ట్ ఫ్లోర్లో 2 బాత్రూమ్లు. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బాత్రూమ్కి ఒక డిజైను, అదే డిజైను పైన ఫస్ట్ ఫ్లోర్లో మళ్ళీ ఇంకో బాత్రూమ్ అదే డిజైన్ అనమాట. అట్లాగా కింద పైన బాత్రూమ్స్కి 2 బాత్రూమ్కి ఒక డిజైన్, 2 బాత్రూమ్కి ఒక డిజైన్ అలా తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మేము టైల్స్ కొన్న తర్వాత చాలా లేట్ అయింది వాటిని సెలెక్ట్ చేసుకొని, అవి గోడౌన్లో నుంచి ఆటో మాట్లాడుకొని మళ్ళీ వాటిలోకి ఎక్కించి మళ్ళీ అవి ఇంటికి తీసుకొచ్చేసరికి చాలా టైం పట్టిందనమాట. సో ఇవి కొన్న తర్వాత వీటితో పాటు మనకి అడ్సీ అని ఉంటుందండి. అడ్సీ బ్యాగ్ అంటారు. సో సిమెంట్ తోటి కలిపేటప్పుడు అడ్సీ కూడా కలిపి వీళ్ళు అతికిస్తారనమాట. అడ్సీ అనేది మిక్స్ చేయడం వల్ల ఏంటంటే టైల్ అనేది గోడకి బాగా అతుక్కుంటుంది. సో బాగా అతుక్కుంటుంది అని చెప్పేసి అడ్సీ అని ఉంటుందంట. మామూలుగా ఫ్లోరింగ్ టైల్స్ కానివ్వండి, పార్కింగ్ టైల్స్ కానివ్వండి, కిచెన్కి కానివ్వండి, బాత్రూమ్ కానీ దేనికైనా సరే టైల్స్ బిగించేటప్పుడు అడ్సీ బ్యాగ్ అని ఉంటుంది. అది అరౌండ్లీ ఒక 800 నుంచి 1000 అట్లా ఉండొచ్చు. అంటే నాకు తెలిసిన నేను కొన్నదైతే 800 అనుకుంటాను. సో అట్లాగా అడ్సీ బ్యాగ్ అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాలి. అండ్ అలాగే సిమెంట్ ఖచ్చితంగా అవసరం. సిమెంట్ కూడా మంచి సిమెంట్ వాడితే మంచిదండి. చాలామంది వాల్స్కే కదా అని చెప్పేసి తక్కువ సిమెంట్ వాడుతూ ఉంటారు. మేమైతే అల్ట్రాటెక్ సిమెంటే వాడాము. మేము బిల్డింగ్ మొత్తానికి అల్ట్రాటెక్కే వాడాము. ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాలేదు, ఎక్కడ కూడా మేము సిమెంట్ని మార్చలేదు. సో మేము సిమెంట్ వచ్చేసి అల్ట్రాటెక్ అండ్ అడ్సీ బ్యాగ్ వాడాము. అండ్ టైల్స్లో కూడా కజేరియా కంపెనీ నెంబర్ 1 కంపెనీ తీసుకున్నాం అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఈ బాత్రూమ్స్కి కొంతమంది ప్యాకేజ్ లాగా తీసుకుంటారు, బాత్రూమ్కి ఇంత అని. కొంతమంది అడుగుల లెక్కన తీసుకుంటారు. మేమైతే ఫీట్ లెక్కనే ఇచ్చామండి, డబ్బులు ఇస్తున్నాము.
సో వీళ్ళు ఎన్ని ఫీట్స్ అంటే హైట్ వచ్చేసి నేను బాత్రూంలో 7 ఫీట్స్ వరకు చెప్పాను. ఇంకా వెడల్పు ఎన్ని ఫీట్స్ వస్తే అన్ని ఫీట్స్ అనమాట. ఎందుకంటే కొంచెం హైట్ పర్సన్స్ కూడా ఉంటారు కదా, కొంతమంది 6 అడుగులు ఉంటారు హైట్, కొంతమంది 6.5 అడుగులు కూడా ఉంటారు. సో వాళ్ళకి స్నానాలు చేసేటప్పుడంతా మనకు వాటర్ అదంతా గోడ మీద పడకుండా టైల్స్ మీద పడి జారి వెళ్ళిపోతాయి అని చెప్పేసి మనం ఎక్కువగా ఈ కాలంలో టైల్స్ బిగించుకుంటున్నారు. అండ్ అలాగే పాచి పట్టకుండా, సో టైల్స్ వల్ల యూజెస్ అనమాట. టైల్స్ బిగించుకోవడం వల్ల ఏంటంటే పాచి పట్టదు, గోడలు కూడా తడవడం వల్ల అంటే నష్టం జరగదు అనమాట, గోడలు డ్యామేజ్ అవ్వవు అనమాట. ఇంతకుముందు పాతకాలంలో అంతా మీరు చూసినట్లయితే టైల్స్ లేని బాత్రూమ్స్లో చూసినట్లయితే కొద్ది రోజులకి తడిచి పాచి పడుతుంది. సో టైల్స్ బిగించుకోవడం వల్ల పాచి పట్టకుండా ఉంటుంది, గోడలు కూడా తడిచి తొందరగా పాడవకుండా ఉంటాయి. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఇది. మీకు కూడా ఏమన్నా ఇంకా యూజెస్ తెలిస్తే నాకు కామెంట్లో తెలియజేయండి. వీలుంటే నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో నేనైతే ఒక బాత్రూమ్కి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నానండి. సో బ్లాక్ అనమాట, ఈ బాత్రూమ్ మొత్తం బ్లాక్ కలర్ వచ్చేస్తుంది, బ్లాక్ కలర్ టైల్స్, వాటిలో ఒక మధ్యలో ఒక ప్యాటర్న్ డిజైన్ లాగా వస్తుంది అన్నమాట. సో అండ్ వీళ్ళు మనం బాత్రూమ్కి కానివ్వండి, కిచెన్కి కానివ్వండి, ఎక్కడైనా సరే టైల్స్ అనేవి చాలా డెలికేట్గా ఉంటాయండి. గట్టిగా విసరడం కానీ, లేదంటే ఆ బాక్స్కి ఒక 5 ఉంటాయన్నమాట టైల్స్, ఆ బాక్స్ కూడా స్పీడ్గా పెట్టడం కానివ్వండి, బాక్స్ కింద పడేయడం కానివ్వండి, అలా చేసామంటే టైల్స్ అనేవి ముక్కలు అయిపోతాయి. నాకైతే ఒక్కొక్క బాక్స్ టైల్స్ మేము కన్నా ఈ కజేరియా కంపెనీది ఒక్కొక్క బాక్స్ 500 చేంజ్ పడిందండి. 560 520 అంత క్లియర్గా నాకు ఐడియా లేదు, కానీ 500 అబోనే నాకు ఒక బాక్స్ రేట్ అనేది పడింది. అయితే మాకు వీళ్ళు ఏం చేశారంటే మేము అండ్ ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం గోడౌన్ నుంచి అంటే మనం టైల్స్ షాప్ నుంచి టైల్స్ని బండిలో ఎక్కించేటప్పుడే మనం చెక్ చేసుకొని ఎక్కించాలి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళ దగ్గర కూడా కొన్ని డ్యామేజ్ పీసులు ఉంటాయి. అంటే ఆ బాక్స్లో మనం తెలియని వాళ్ళైతే కనుక బాక్స్ అట్లాగే వేసేస్తారు, అట్లాగే తీసుకొచ్చి ఇంటికి చూసుకున్న తర్వాత ముక్కలు అయిపోయి ఉంటాయి బాక్స్లోనే. అంటే అది గోడౌన్ షాప్లోనే జరిగి ఉంటుంది ఆ డ్యామేజ్. అది ఎట్లా మనం డ్యామేజ్ని ఎలా కనుక్కోవాలి అనే విషయాన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే, మనము అక్కడే బాక్స్ వాళ్ళు లిఫ్ట్ చేసేటప్పుడు ఊపుతారండి, ఊపమని చెప్పాలి. మనం బాక్స్ని అట్లా కదిలించండి అని అంటే మనకి సౌండ్ వస్తుంది, గల్ అని పగిలిపోయిన సౌండ్. సో అలా సౌండ్ వచ్చిందంటే లోపల పీసెస్ పగిలిపోయాయి, టైల్స్ పగిలిపోయాయి అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఏ సౌండ్ రాలేదు అని అంటే కనుక అవి స్ట్రాంగ్గా ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. నాకు కూడా ఈ విషయం తెలియదు, మా మేస్త్రి గారు చెప్పారనమాట. అంటే టైల్స్ మేస్త్రి మాకు చెప్పారు ఈ విషయము. సో నేను మ్యాక్సిమం 100% నేను అక్కడ చెక్ చేసి తీసుకొచ్చాను. బట్ వీళ్ళు మరి కింద నుంచి అంటే గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టించాం కాబట్టి ఇప్పుడు బిగించేది అయితే ఫస్ట్ ఫ్లోర్లో. సో కింద నుంచి పైకి తెచ్చేటప్పుడు ఎట్లాగో మరి ఈ వర్కర్స్ చేతిలోనే అవి ఒక బాక్స్ అయితే పగిలిపోయింది. కానీ వీళ్ళు ఏమన్నారంటే మా చేతిలో పగలలేదు, అలా డ్యామేజ్ అని చెప్పన్నారు. ఇంక మనం ఏం మాట్లాడలేం కాబట్టి సైలెంట్గా నేను ఆ బాక్స్ వరకు ఇంకో కొత్త బాక్స్ తీసుకొచ్చాను. సో అది మీరు ఒకసారి మనం అక్కడ చెక్ చేసుకోవాలి. అండ్ బండిలో తెచ్చేటప్పుడు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా తేవాలి. ఎందుకంటే టైల్స్ కాబట్టి దాని మీద ఎక్కి కూర్చోడాలు, ఈ ముఠా వాళ్ళు కూడా ఎక్కి వాటి మీద కూర్చుంటారు ప్లేస్ లేకపోతే. అంటే మనము దించడానికి ఎత్తడానికి అని కూడా అమౌంట్ ఇవ్వాలి టైల్స్కి. సో వాళ్ళని మనం షాప్ దగ్గర నుంచి ఇక్కడికి ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు ఆ బండిలోనే ఎక్కువ వస్తారు కదా. సో అలా ఎక్కువ వచ్చేటప్పుడు వాళ్ళు వాటి మీద కూర్చుంటారు. అండ్ ఇంకోటి ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇక్కడ ఇట్లా డ్యామేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. కొన్ని తక్కువ రకం తీసుకుంటే కానీ ఇంకా డ్యామేజ్ ఉంటాయి. ఇవి మంచి కంపెనీ అయినప్పటికీ ఇవి చాలా ఈ బ్లాక్ కలర్ టైల్స్ అనేవి ఈ డిజైన్ది మాత్రం చాలా డెలికేట్గా ఉన్నాయండి. అక్కడక్కడ చిన్న క్రాక్స్ అలా కూడా వచ్చున్నాయి అన్నమాట. సో ఇవి మనం అక్కడ బాక్స్ ఓపెన్ చేసి అయితే మనకు చూపిరు, కానీ కొంతమంది చూపిస్తారు, కొంతమంది చూపిరు. కానీ ఏదేమైనప్పటికీ ఊపి మనం కదిలించి తీసుకొని రావాలి. ఎంత కదిలించి తీసుకొచ్చినా ఇట్లాంటి చిన్న సైడ్ మూలల్లో అట్లాగా క్రాక్స్ ఉంటే మనం ఏం చేయలేమన్నమాట. ఎందుకంటే వన్స్ మనకి టైల్స్ బయటకు షాప్ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే తీసుకోరు. సో అదన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, అండ్ ఈ ముఠా వాళ్ళు మనకి దించేటప్పుడు కూడా ఇంటి దగ్గర దించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దించాలి. వాళ్ళు కొంచెం ఊపుతున్నా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే ఊపినా కూడా మనకు కొంచెం తెలుస్తుంది అనమాట, ఏమైనా పగిలిపోయి ఉంటే తెలుస్తాయి. కానీ ఇంటికి వచ్చిన తర్వాత షాప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి గల్గల్ సౌండ్ వచ్చినా కూడా డ్యామేజ్ అని తెలిసినా కూడా మనం ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళు వెనక్కి తీసుకోరు కాబట్టి. సో ఈ ముఠా వాళ్ళతో కూడా మనం వీటిని జాగ్రత్తగా ఉండేటువంటి ప్లేస్లో
పెట్టించాలి. ఎక్కడంటే అక్కడ పెట్టించామంటే పొరపాటున ఏమన్నా కుక్కలో లేకపోతే ఏమన్నా అంటే బయట పెట్టడం, కొంతమంది బయట పెట్టిస్తారు. సో అలాంటప్పుడు ఏంటంటే కుక్కలు అవి ఎక్కడం అట్లా చేస్తూ ఉంటాయి. లేదంటే ఏమైనా పిల్లలు క్రికెట్ బాల్తో ఆడుకోవడం కానీ అట్లా మన పొరపాటున ఏమైనా తగిలిందంటే మాత్రం పెళ్ళుమని పగిలిపోతాయి టైల్స్. సో వీటిని మాత్రం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఒక సీక్రెట్ ప్లేస్లో వాటిని సంరక్షించుకోవాలి మనము. ఎందుకంటే ఎంతో ఖరీదు పెట్టి ఎంతో కాస్ట్ పెట్టి కొంటాం కాబట్టి మనం దాని తగిన జాగ్రత్తలు కూడా అనేవి తీసుకోవాలి. అండ్ ముఖ్యంగా ఈ వర్కర్స్ విషయంలో కూడా కొంతమంది రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తారు, రఫ్ అండ్ టఫ్గా హ్యాండిల్ చేస్తారు టైల్స్ని. సో వాళ్ళకు కూడా మీరు పదే పదే చెప్పండి, మనం దగ్గరుంటే మంచిది. ఎందుకంటే మనం దగ్గరుంటే ఆ భయంతో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు. మనం లేకపోతే మాత్రం చాలామంది రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయడం వల్ల బాక్సులు పగిలిపోయాయి, వాళ్ళు పగలగొట్టు కూడా పగిలిపోయాయి అని చెప్పేసి మళ్ళీ మనకే నష్టం అన్నమాట. సో అది మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. అండ్ అలాగే ఈ టైల్స్ వీళ్ళు బిగించబోయే ముందు ఇంకా పెద్ద డ్రమ్ములు కావాలండి వీళ్ళకి టైల్స్ వర్క్ చేయాలంటే. ఎందుకంటే వాటిల్లో డ్రమ్ములో నీళ్లు పట్టి ఆ నీళ్ళల్లో ఈ టైల్స్ని నానబెడతారు ఒక అరగంట సేపు అయినా. ఎందుకంటే మరి బాగా అతుక్కోవడానికి సిమెంట్ ఈ టైల్కి అది బాగా నానితే నీళ్ళలో బాగా తడిస్తే వీళ్ళు ఎప్పుడైతే ఆ సిమెంట్ పూసి గోడకు అతికిస్తారో బాగా దానికి ఆ సిమెంట్ బాగా అతుక్కుంటుందంట గోడకి దీనికి. సో అందుకని చెప్పేసి అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అదనమాట. మీకేమన్నా ఇంకో కొత్త విషయం తెలిస్తే నాకు కామెంట్లో తెలియజేయండి ఈ విషయం కూడా. సో వీళ్ళకైతే మనం టైల్స్ ఫిట్టింగ్ వర్క్ బిగించుకునేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఒక డ్రమ్ కానీ 2 డ్రమ్ములు కానీ పెద్ద డ్రమ్ములు పెట్టాలి. ఎందుకంటే వాటిలో నీళ్లు నింపుకొని వాటిని కొద్దిసేపటి వరకు నీళ్ళల్లో టైల్స్ని నానబెడతారు. సో నానబెట్టిన తర్వాత వీళ్ళు ఇట్లాగా ఒక బకెట్లో ఒక రెండు బకెట్లు కూడా కావాలండి. ఒక బకెట్లో కొద్దిగా వీళ్ళు ఎడ్సీ బ్యాగ్ని అండ్ అలాగే సిమెంట్ బ్యాగ్ని కలుపుకుంటూ ఇలా కొంచెంగా సిమెంట్ టైల్స్ని అతికిస్తూ ఉంటారు. అండ్ వీటిలో మళ్ళీ టైల్స్లో చాలా వేస్టేజ్ పోతుందండి. ఇందాక ముందు చెప్పాను కదా, ఫస్ట్లో కూడా చెప్పాను కదా, వేస్టేజ్ చాలా పోతుంది. మనకి బాత్రూమ్ మొత్తం రెడీ అయిన తర్వాత అసలు ఆ పగిలిపోయిన వేస్టేజ్ ముక్కల్ని చూస్తుంటే మనకైతే తరుక్కుపోద్ది ప్రాణం. ఎందుకంటే అంత ఖరీదు పెట్టి కొనుక్కొని ఇంత వేస్టేజ్ పోతుందా అని చెప్పేసి. సో ఇదే అన్నమాట ఎడ్సీ బ్యాగ్. ఇదిగోండి ఎడ్సీ అని ఉంది కదా. సో ఈ బ్యాగ్ వచ్చేసి 700, 800 నుంచి 1000, 1200 వరకు, అంటే వీటిలో కూడా రకాలు ఉంటాయి. సో మనకు నచ్చింది, మనకి ఏ కంపెనీ కావాలి, ఎంత బెటర్లో కావాలి, ఎంత క్వాలిటీగా కావాలనేది మన ఇష్టం అన్నమాట. సో ఇదిగోండి ఇట్లా డ్రమ్లో నీళ్ళు నింపి ఇలాగ వీళ్ళు టైల్స్ని నానబెడతారు కాసేపటి వరకు. అండ్ వీళ్ళు బాత్రూమ్స్ టైల్స్లో బిగించేటప్పుడు 1-2 రోజులు లేట్ అయినా కానీ నిదానంగా చేపించండి వర్క్ని. లేదంటే హడావిడిగా చేశారంటే చెప్పాను కదా చాలా డ్యామేజెస్ అవుతాయి అన్నమాట. ఎట్లా అంటే అట్లా యూస్ చేస్తారు. సో మాదైతే ఒక బాత్రూమ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్ట్ చేశారు మాకు ఈ బాత్రూమ్. సో ఈ ఫస్ట్ బాత్రూమ్ ఇలా రెడీ అయిపోయింది. ఇదన్నమాట డిజైన్ నేను సెలెక్ట్ చేసుకున్న ఒక బాత్రూమ్కి. బ్లాక్ కలర్ వచ్చి మధ్యలో ప్యాటర్న్ డిజైన్ లాగా ఫ్లవర్స్ అట్లా వచ్చి పైన వైట్ కలర్ వచ్చింది. దీనికి ఫ్లోర్ కూడా బ్లాక్ కలర్ టైల్సే ఉంటాయి, వైట్ కలర్ రావన్నమాట. ఎందుకంటే కింద నుంచి కంటిన్యూషన్ కదా. సో అందుకని కింద డిజైన్ ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగానే ఫ్లోరింగ్ కూడా వస్తుంది. అండ్ అలాగే మేము తెచ్చిన టైల్స్లో రెండు రకాల బాత్రూమ్ టైల్స్ తెచ్చాం కదా. వాటిల్లో ఇప్పుడు మీరు చూస్తున్న బాత్రూమ్ టైల్స్ చాలా డెలికేట్గా ఉన్నాయండి, పెలుసుగా ఉన్నాయి. వీటిల్లోనే ఒక బాక్స్ పగిలిపోయింది. ఇవి వచ్చేసి కిచెన్ టైల్స్ అనమాట. సో మాకు కిచెన్ టైల్స్ అరౌండ్లీ ఒక కిచెన్ వరకు ఒక 2,000 to 3,000 వరకు ఖర్చు అయింది టైల్స్కి. సో ఇవి కూడా ఏంటంటే వీటిల్లో ఈ కప్స్ ప్లెయిన్గా ఉండేవి కూడా ఉంటాయి, కప్స్ ఉండే టైల్స్ ఉంటాయి. వాటిల్లో మనకి ఎక్కువగా కప్స్ కావాలి, ఎక్కువగా డిజైన్ కావాలి అని అనుకుంటే మనకి ఎక్కువ ఆ బాక్సులు తెచ్చుకోవాలి. ఎక్కువ మనకి ఆ కప్స్ అవన్నీ వద్దు, ప్లెయిన్గా కావాలి అని అనుకుంటే కనుక మనకి ఎక్కువగా ప్లెయిన్ బాక్స్ కావాలంటే కూడా ఇస్తారు. ఇవి కూడా మాకు బాక్స్ వచ్చేసి కిచెన్ టైల్స్ వచ్చేసి బాక్స్ దాదాపు 280-300 దాకా పడింది ఒక్కొక్క బాక్స్. మాకు కిచెన్ మొత్తానికి ఒక 7 to 8 బాక్సెస్ పట్టాయి. ఎందుకంటే బాక్స్కి 5-4 అట్లా ఉంటాయి అన్నమాట. బాత్రూమ్ టైల్స్ అయితే 5 టైల్స్ ఉన్నాయన్నమాట ఒక్కొక్క బాక్స్లో. ఈ టైల్స్ బాత్రూంలో కానివ్వండి, కిచెన్లో కానివ్వండి బిగించేటప్పుడు, ఫిట్టింగ్ చేసేటప్పుడు బీడింగ్లని అమ్ముతారండి. బీడింగ్లు ఏంటంటే బాత్రూమ్కి మూలల్లో ఉంటాయి కదా. సో బాత్రూమ్కి ప్రతి మూలల్లో బీడింగ్ వేస్తారు, అంటే ముఖ్యంగా దర్వాజా దగ్గర వేస్తారు. ఇదిగోండి ఈ సైడ్లలో బీడింగ్లు వేసి బిగిస్తే షార్ప్గా లేకుండా ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడైనా మనకి దెబ్బలు తగిలినప్పుడు కూడా తగలకుండా చాలా స్మూత్గా, అంటే ఇట్లా షార్ప్గా లేకుండా బీడింగ్ వేయడం వల్ల స్మూత్గా ఉంటుంది.
సో లుక్ కూడా బాగుంటుంది. అండ్ అలాగే మనకి ఎప్పుడైనా ఈ చేతులు కోసుకోవడం కానీ అలాగ జరగకుండా, ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఎట్లాంటి దెబ్బలు జరగకుండా మనకి బీడింగ్లు అనేవి కొంచెం హెల్ప్గా ఉంటుందన్నమాట అవి వేయించుకుంటే. సో ఈ బాత్రూమ్ ఫిట్టింగ్ చేసేటప్పుడే మనకి డ్రైనేజ్ పైప్ దగ్గర కూడా ఇదిగోండి ఈ జల్లెడ మెష్, ఇది స్టీల్ మెష్ అనమాట. సో దీన్ని కూడా మనం తీసుకొచ్చి రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బాత్రూమ్స్ మనకి బేల్దారులు చేయరు కదా టైల్స్ లోపల. సో టైల్స్ వేసే వాళ్ళే వీళ్ళే మెషిన్ కూడా బిగించి మనకి కంప్లీట్ చేస్తారనమాట బాత్రూమ్ని. అండ్ ఈ టైల్స్ అనేవి మనం ఎప్పుడు బిగించుకోవాలి అని అంటే, మనం ముందు బాత్రూమ్ మనకి కట్టిన తర్వాత వాటికి గాడ్లు కొట్టించుకొని వాటికి వాటర్ పైప్స్ అన్నీ ఫిట్టింగ్ చేయించుకొని అంటే వేడి నీళ్ళ పైపులు, చన్నీళ్ళ పైపులు, ఇప్పుడు డైవర్టర్ అని వచ్చాయి అంటే వేడి నీళ్ళు చన్నీళ్ళు కలిపి ఒకే ట్యాప్లో వచ్చేటట్టుగా డైవర్టర్స్. సో అవన్నీ కూడా ముందుగానే మనం గాడ్లు కొట్టించుకొని గోడలో ఫిట్టింగ్ అంతా చేసుకొని మళ్ళీ ఆ గాడ్లని సిమెంట్తో బేల్దార్లకు చెప్పి మూపేపించిన తర్వాత మనం ఈ టైల్స్ అనేవి మనం చెప్పుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇది డైవర్టర్. ఇది వేడి నీళ్ళకి చన్నీళ్ళకి కలిపి ఒకటే ట్యాప్ అండి. పైన షవర్కి కానీ మొత్తానికి కలిపి కంబైన్డ్గా ఒక ట్యాప్ అనమాట. దీంట్లోనే వేడి నీళ్ళు వస్తాయి, చన్నీళ్ళు వస్తాయి. చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే చాలా బాత్రూమ్స్లో ఉంటాయి. సో డైవర్టర్ అనేది కూడా బిగించుకునే వాళ్ళు బిగించుకోవచ్చు. ఈ డైవర్టర్స్ అన్ని బిగించుకున్న తర్వాత మనం సిమెంట్తో మూసేసిన తర్వాత మీరు టైల్స్ బిగించేటప్పుడు అంతవరకు కూడా ట్యాప్స్ ఎక్కడెక్కడ వస్తాయి వాటన్నిటి వరకు కటింగ్ చేస్తారనమాట టైల్స్ని. సో అక్కడ కూడా వాటిలో కూడా చాలా వరకు వేస్టేజ్ పోద్ది టైల్స్లో. సో అవన్నీ కూడా మనం అవన్నిటిని ముందుగానే ఆలోచించుకొని ఒక బాక్స్ ఎక్కువ తెప్పించుకుంటేనే మంచిదని నా ఒపీనియన్ టైల్స్. ఎందుకంటే సడన్గా ఒక బాక్స్ పగిలిపోయినా లేదంటే ఒక టైల్ పగిలిపోయినా కూడా వెంటనే మనం మళ్ళీ ఊరిని తిరగకుండా అట్లాగా మనం సేఫ్టీగా ఒక బాక్స్ పెట్టుకోవడం మంచిది. అందుకే ఇందాక చెప్పాను కదా, 4-5 డిజైన్ 4 బాతులునే 4 డిజైన్లు సెలెక్ట్ చేసుకోకుండా ఒక 2-1 సెలెక్ట్ చేసుకుంటే మనకి వేస్టేజ్ కలిసి వస్తుంది అనమాట. అంటే వేస్టేజ్ తగ్గుతుంది అనమాట. సో ఇదంతా మా ఇంటి వెనకాల భాగం. తొందరలో అక్కడ ఇల్లు కట్టబోతున్నారు. సో అందుకే క్లీన్ చేశారనమాట. మా 3rd ఫ్లోర్కి ఎక్కుతున్నాం ఇప్పుడు. మేము ఫస్ట్ 2 ఫ్లోర్స్ అనుకున్నామండి, బట్ అనుకోకుండా 3rd ఫ్లోర్ కూడా వేసామన్నమాట. సో ఇక్కడ వీటికి మళ్ళీ ఇంకో విషయం అండి, బాత్రూమ్లలో టైల్స్ వేయాలంటే మనకి కింద ఇసుక వేస్తారు ఫ్లోరింగ్కి. బాత్రూమ్ ఫ్లోరింగ్కి వేయాలంటే టైల్స్ ఇసుక కావాలి. సో ఇసుక కూడా వీళ్ళతోటి మనం మోపించుకోవాలి. వీళ్ళు వేయరండి. సో వీళ్ళైతే బాత్రూమ్ టైల్స్ ఫిట్టింగ్ చేసే వాళ్ళైతే ఇసుక పైకి తీసుకొని రారు. సో దానికి ఇసుక వేయడానికి సపరేట్గా మనం మనిషిని పెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనం ఇసుకని వాళ్ళు ఎన్ని బస్తాలు కావాలంటే, అంటే ట్రాక్టర్ లెక్కనంట, ట్రాక్టర్కి 80 నుంచి 90 బస్తాలు ఉంటుందంట. అంటే ఒక 80 బస్తాలు వేసారంటే 80 నుంచి 90 బస్తాలు వేసారంటే ఒక ట్రాక్టర్తో సమానం. సో మార్బుల్స్కైనా అంతే, బాత్రూమ్స్కైనా అంతే. సో అట్లాగా వీళ్ళు ఎన్ని బస్తాలు ఒక ట్రాక్టర్ ఏమంటే 80 బస్తాలు వేయాలన్నమాట. అట్లా మనం మనుషులతోటి వేయించుకోవాలి. 3rd ఫ్లోర్లో హడావిడిగా మాకు ప్లాస్టింగ్ జరుగుతుంది. సో దీనికి కూడా ఒక బాత్రూమ్ ఉందన్నమాట. చెప్పాను కదా, బిల్డింగ్ మొత్తానికి 5 బాత్రూమ్స్. గ్రౌండ్ ఫ్లోర్లో 2, ఫస్ట్ ఫ్లోర్లో 2, సెకండ్ ఫ్లోర్లో ఇది సెకండ్ ఫ్లోర్. దీంట్లో ఒక బాత్రూమ్ అనమాట. దీనిపైన 3rd ఫ్లోర్లో ట్యాంక్ ఉంటుంది. సో మామూలుగా మన విలేజెస్ లెక్క ప్రకారం అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఏమి ఉండదు కదా, 1, 2, 3 అంటారు. సో ఆ లెక్కను చూసి 3rd ఫ్లోర్. ఇక్కడ స్టెప్స్ దగ్గర కూడా టవర్ వేయాలి. ఇంకా ప్లాస్టింగ్ జరుగుతూ ఉంది. సో చాలా నేనైతే కింద ఏ ఫ్లోర్లో ఏ పని చేయాలో ఆ ఫ్లోర్లో ఆ పని చేపిస్తున్నాను. ఎందుకంటే వర్క్ మనకి ఆగకుండా లేట్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి. సో పైన జరుగుతూ ఉంటుంది, కింద జరుగుతూ ఉంటుందని చెప్పేసి పైన వాళ్ళు ఫ్లోరింగ్, స్లాబ్లు, ప్లాస్టరింగ్ అవి చేసుకుంటున్నా కూడా నేను ఇక్కడ కింద మేము ఉండేదానికి ఇల్లు అయితే రెడీ చేపించేసుకుంటున్నాను. బాత్రూమ్ టైల్స్ అవన్నీ బిగించి చేపిస్తున్నాను. సో అదనమాట. మొత్తానికి ఈ సెకండ్ ఫ్లోర్లో 2 బాత్రూమ్లలో టైల్స్, కిచెన్ టైల్స్ అంతే ఫిట్టింగ్ అయిపోయిందండి. మా అమ్మ సంతోషాన్ని ఒకసారి చూద్దాం రండి. మా మమ్మీ ఎలాగా రియాక్ట్ అవుతుందో ఈ కిచెన్లో టైల్స్ చూసిన తర్వాత ఒకసారి మా అమ్మ ఎక్స్ప్రెషన్లోనే చూద్దాం, మా అమ్మ ఫేస్లోనే. ఫ్రెండ్స్ మొత్తానికి హాయ్ చెప్పు. మా కిచెన్ చూడబోతుంది రెడీ అయిన తర్వాత. ఫస్ట్ టైము టైల్స్ బిగించిన తర్వాత చూద్దాం ఎలా మా అమ్మ ఫీలింగ్ ఎలా ఉంది. చాలా బాగుంది, ఎంత బాగుంది, లుక్ వచ్చింది, బాగుంది. నా పక్క రాదు, ఓన్లీ ఇంతవరకే.
బాగుంది నాది ఉమ్. మిగిలిన ఏమోనే చెప్పినే ఇంకా కింద దానికి గొడుల్లా సరిపోతే తేవాలి. చూడండి ఎంత అన్నం ఉంది. ఇంకా వాల్కి అది పూస్తే నీట్గా వచ్చేస్తుంది. వాటికి పైన కూడా పిఓపి చేయించాము. ఏందమ్మా కలర్స్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఏముంది వాల్ కేర్ వేసాక ఆ కమ్మటే కలవ ఏమంటే వేసేస్తారు. వేడి వేడి ఎలా ఉంది? మర్చిపోయినా సాగు తెచ్చిచ్చినాయా మినరల్ వాటర్ తెచ్చావా? చాలా బాగుంది నాని. నేను ఇంకా వంటలు ఇచ్చింది అంటే ఫస్ట్ డిజైన్ నాకు అసలు ఇష్టం లేదు. డిజైన్ ఇష్టం లేదా? నచ్చలా అంటే ఫస్ట్ సన్నగా బిగించడము వంటలు ఇట్లా ఉండేది అనుకున్నా. ఇప్పుడు చాలా బాగుంది. ఇంకా మార్కెట్ వేసి బోట్స్ పెట్టి ఇంకా బాగుంది.